తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శ్రోతలకి నమస్కారం. ఈరోజు చదవబోయే కథ అమ్మమ్మ గారిల్లు. రచన వి శారద. ఇది మన తెలుగు కథలు .comలో ప్రచురించబడింది. ఇక విందామా? నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి అమ్మ చెప్పింది మామయ్య ఫోన్ చేశాడని, అమ్మమ్మ గారిల్లు అమ్మేస్తున్నట్టు చెప్పాడని. నేను ఒక్క క్షణం షాక్ తిన్నాను. ఆ ఇంటితో తన అనుబంధం, ఆ జ్ఞాపకాలు ఏమీ లేకుండా చేసేస్తాడా? అమ్మమ్మతో తాతయ్యతో తను గడిపిన ఆ మధుర క్షణాలు ఇప్పటికీ తన దగ్గర పదిలంగా ఉన్నాయి అనుకుంటూ ఆలోచనల నుంచి బయటపడి, ఎందుకు అమ్ముతున్నాడు? ఆ ఇల్లు అమ్మకపోతే మావయ్యకి గడవదా? ఎప్పుడు ఫోన్ చేశాడమ్మా అంటూ కోపంగా అన్నాను. మీనా, స్థిమితపడు. నీకు ఆ ఇంటితో ఉన్న అనుబంధం నాకు తెలుసు. అయినా మావయ్య అక్కడ ఉండటం లేదు కదా, అందుకు నమ్మేస్తున్నాడేమో అంది అమ్మ నచ్చ చెబుతున్నట్లుగా. నా ఆలోచనలు అమ్మమ్మ గారి ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. నాన్న ఏజీ ఆఫీస్లో పనిచేసేవారు. ఎప్పుడు క్యాంపులకి ఎక్కువగా వెళ్ళేవారు. నేను, అమ్మ, చెల్లి ఉండేవాళ్ళం. వేసవకాలం వచ్చిందంటే నాకు ఎంతో సంతోషంగా ఉండేది. ఎప్పుడెప్పుడు అమ్మమ్మ గారి ఊరు వెళ్ళిపోదామా అని ఉండేది. అప్పుడు నేను 5వ క్లాస్ చదువుతున్నాను. చెల్లి రాధ 3వ క్లాస్ చదువుతోంది. మాకు పరీక్షలు అయిపోయిన వెంటనే అమ్మ, చెల్లితో కలిసి అమ్మమ్మ గారి ఊరు బయలుదేరి వెళ్ళేవాళ్ళం. హైదరాబాద్ నుంచి రాత్రి 9 గంటలకి బస్సు ఎక్కితే మర్నాడు తెల్లవారుజామున రావులపాలెంలో దిగేవాళ్ళం. కోనసీమ ముఖద్వారం రావులపాలెం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది మా అమ్మమ్మగారి ఊరు. చాలా పల్లెటూరు. తాతయ్య సైకిల్ మీద మా కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. నాకు ఇష్టమని గుర్రబండి తీసుకొచ్చేవారు. రావులపాలెంలో రిక్షాలున్నా ఎక్కేవాళ్ళం కాదు. ఎందుకంటే గుర్రబండి అంటే నాకు ఇష్టమని తాతయ్య ముందు రోజే గుర్రబండి తాతతో చెప్పేవారు. రేపు మా మనవరాలు హైదరాబాద్ నుంచి వస్తోంది, బండి కట్టాలి అని. ఆ రోజుల్లో హైదరాబాద్ అంటే అంత గొప్ప. నాకు గుర్రాన్ని అదిలించడం అంటే ఇష్టంగా ఉండేది. చెర్నాకోల్ నేనే తీసుకునేదాన్ని. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ, పిన్నులు మాకు ఎదురొచ్చి ఆప్యాయంగా పలకరించేవారు. నేను గలగల్లాడుతూ మాట్లాడేదాన్ని. అమ్మమ్మ ఇల్లు చాలా పెద్దది. అటు 3 గదులు, ఇటు 3 గదులు, మధ్యలో పెద్ద పెద్ద హాళ్ళు ఉండేవి. వంటిల్లు వెనక వైపు ఉండేది. ముందు పెద్ద ఖాళీ స్థలం ఉండేది. దానిలో పువ్వుల మొక్కలు అందంగా గాలికి ఊగుతూ స్వాగతం పలుకుతున్నట్టుండేవి. మా అమ్మ పెద్దది. అమ్మ తర్వాత 2 పిన్నులు, 1 మావయ్య ఉన్నారు. అందరూ మమ్మల్ని గారంగా చూసేవారు. తాతయ్యకి పొలం ఉండేది. 2 ఆవులు కూడా ఉండేవి. ఈ సంవత్సరమే వాటికి చిన్న తువ్వాయి పుట్టిందిట. తెల్లగా ఎంత ముద్దుగా ఉండేదో. దాంతో ఆడుకునేదాన్ని. తాతయ్య మేము ఊరికి వచ్చామంటే ముంజికాయలు, పనసపళ్ళు తోట నుంచి తెప్పించేవారు. ముంజికాయలు తాతయ్యే స్వయంగా కొట్టి మాకు స్పూన్తో తీసి ఇచ్చేవారు. ముంజులని ఒళ్ళు పేలకుండా ఒళ్ళంతా రాసుకుని స్నానం చేసేవాళ్ళం. పనసపళ్ళు కోసి తనలు తీసి ఇచ్చేవారు. తోట నుంచి మల్లెపూలు తెప్పించేది అమ్మమ్మ. పెద్ద పిన్ని లక్ష్మి నాకు, చెల్లికి పువ్వుల జళ్ళు కుట్టేది. అమ్మమ్మ ఇంటికి దగ్గరలో కాలువ ప్రవహించేది. సాయంత్రాలు రోజు చిన్నపిన్ని రాజీ మమ్మల్ని కాలువకి తీసుకెళ్ళేది. అమ్మమ్మ, రాజీ, పిల్లలు జాగ్రత్త, చెంబు తీసుకెళ్ళు, గట్టు మీదనే స్నానం చేయించు అని జాగ్రత్తలు చెప్పేది. అమ్మమ్మ పొద్దుటే మడిగట్టుకుని దేవుడికి పూజ చేసి హారతి ఇచ్చేది. గంట శబ్దానికి నేను లేచేదాన్ని. గబగబా హారతి అందుకుంటుంటే అమ్మ కోప్పడేది, పాచిమహంతం ఏమిటి అని. కానీ అమ్మమ్మ పోనీలే చిన్నపిల్ల అనేది. రాత్రిళ్ళు నేను, చెల్లి అమ్మమ్మ దగ్గరే పడుకునేవాళ్ళం. రామాయణం, భారతం కథలు కథలుగా చెప్పేది. వింటూ పడుకునేవాళ్ళం. రావులపాలెంలో టూరింగ్ టాకీస్ ఉండేది. తాతయ్య గుర్రబండి తెప్పిస్తే మేమందరం సినిమాకి వెళ్ళేవాళ్ళం. మధ్యలో తినడానికి జంతికలు, చెగోడీలు అమ్మమ్మ పొట్లం కట్టి ఇచ్చేది. తాతయ్యతో కలిసి పొలానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ బోరింగ్ దగ్గర స్నానాలు చేసేవాళ్ళం. తాతయ్య మామిడికాయలు కోస్తే అమ్మమ్మ ఆవకాయ పెట్టేది. ఎన్నని చెప్పను, ఎన్నో జ్ఞాపకాలు.
రాత్రి నులక మంచం మీద తెల్లటి దుప్పటి పరిచి పడుకునేవాళ్ళం. ఆరు బయట చల్లగాలికి ఏ ఎయిర్ కూలర్లు అవసరం ఉండేవి కావు. మేము హైదరాబాద్ వచ్చేస్తుంటే మాకు బట్టలు, తినుబండారాలు, కూరగాయలు, బస్తా బియ్యం పంపేది. నేను వచ్చేటప్పుడు అమ్మమ్మను పట్టుకుని ఏడ్చేదాన్ని. ఏడవకు మీనా, మళ్ళీ వద్దుగానిలే, దసరా సెలవులకు రండి అనేది. కానీ నాన్న వేసవకాలంలోనే పంపించేవారు. సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. అమ్మమ్మతో నా బంధం ఇంకా బలపడిపోయింది. పిన్నులు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. మామయ్యకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. ఆఫీసులో పనిచేసే తన కొలిగ్నే పెళ్లి చేసుకున్నాడు. అమ్మమ్మకి పెరాలసిస్ వచ్చిందని తాతయ్య ఫోన్ చేస్తే నేను అమ్మ వెళ్ళాం. అమ్మమ్మ పరిస్థితి చూసి చాలా బాధపడ్డాం. లేవలేని పరిస్థితిలో ఉంది. మనిషిని పెట్టారు. పెద్ద డాక్టర్లకు చూపిస్తే వయసు రీత్యా రికవరీ కావడం కష్టం అన్నారు. అమ్మమ్మ చివరి మజిలీ వరకు నేను అమ్మ అక్కడే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు అమ్మొద్దని తాతయ్య దగ్గర మాట తీసుకుంది అమ్మమ్మ. అమ్మమ్మ లేని ఇంటిలో తాతయ్య ఒక్కరిని ఉంచడం ఇష్టం లేక మాతో పాటే హైదరాబాద్ తీసి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ తాతయ్య ఒప్పుకోలేదు. అమ్మమ్మ భౌతికంగా లేకపోయినా ఆ జ్ఞాపకాలన్నీ ఇక్కడ పదిలంగా ఉన్నాయి, నే రాను అన్నారు తాతయ్య. అమ్మ పిన్నులు వంతులు వేసుకుని ఒకరి తర్వాత ఒకరు తాతయ్య దగ్గర ఉంటున్నారు. మధ్య మధ్యలో నేను కూడా వెళ్ళేదాన్ని. అమ్మమ్మ పోయిన 2-3 సంవత్సరాలకే తాతయ్య కూడా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. తాతయ్య మాట ప్రకారం మావయ్య ఇల్లు అమ్మకుండా ఉంచేశాడు. ఇల్లు శుభ్రం చేయడం అంతా మా పాలేరు చూసుకునేవాడు. వాడే పొలాలు కూడా చూసేవాడు. ప్రతి సంవత్సరం అమ్మ పిన్నులు అక్కడికి వెళ్ళేవారు. అమ్మతో నేను చెల్లి కూడా వెళ్ళేవాళ్ళం. అందుకే ఆ ఇంటితో నా అనుబంధం పెనవేసుకుపోయింది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నా పెళ్ళి, పిల్లలు, నాన్నగారు పోవడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. అమ్మని నా దగ్గరే ఉంచేసుకున్నాను. ఇన్ని జరుగుతున్నా అమ్మమ్మగారి ఊరు వెళ్ళడం మాత్రం మానలేదు. నా పిల్లలకు కూడా అలవాటు చేశాను నా అమ్మమ్మగారి ఇల్లు. అటువంటిది ఇప్పుడు ఇల్లు అమ్మకం విషయం చెప్పేటప్పటికీ తట్టుకోలేకపోయాను. మావయ్యకి ఫోన్ చేశాను. డైరెక్ట్గా పాయింట్కి వచ్చాను. నాకు కోపం వచ్చిందని అర్థమైంది. లేదు మీనా, ఇల్లు అమ్మడానికి కారణం ఇల్లు పాతబడిపోయింది. చుట్టుపక్కల పెద్ద పెద్ద భవంతులు లేచాయి. దాని మధ్యలో మన ఇల్లు చిన్నగా ఉంది. అదీకాక ఆ పక్క బిల్డింగ్ వాళ్ళు ఈ ఇల్లు కావాలని ఎంతైనా ఇస్తామని నాకు ఫోన్ చేశారు అన్నాడు మావయ్య. ఓహో, అందుకేనా డబ్బుకు ఆశపడి ఇల్లు అమ్మేస్తానంటున్నావు మావయ్య? పాడిగేది బట్టిపోయిందని కషాయవాడికి అమ్ముతావా? ఇది అంతే. పాత పడిపోయిన ఆ ఇంటితో ఉన్న అనుబంధం, ఆ జ్ఞాపకాలు మమ్మల్ని ఆ ఇంటి నుంచి దూరం చేయలేవు. నీకు డబ్బు కావాలంటే ఆ ఇల్లు నాకమ్మేయి, అంతే తప్ప బయట వాళ్ళకు అమ్మకు మావయ్య ప్లీజ్ అని ఫోన్ పెట్టేశాను. తర్వాత మావయ్య ఏమనుకున్నాడో ఆ ఇంటిని నా పేరు మీద రాసేశాడు. నేను ఆ రోజు ఆవేశంతో మావయ్యని అలా అన్నాను. కానీ తర్వాత చాలా బాధపడి సారీ చెప్పాను. నాకు ఆ ఇంటిని ఎలా ఉపయోగించాలి అని ఆలోచించాను. తర్వాత నా ఆలోచనలకి ఒక రూపం వచ్చింది. అమ్మని తీసుకుని ఊరు వెళ్ళాను. ఊరి పెద్దలతో మాట్లాడి ఏమి చెయ్యాలో చెప్పి కావలసిన డబ్బు ఇచ్చి వచ్చేశాను. పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఊరి ప్రెసిడెంట్ సదానందం నాకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు జరుగుతున్న పనులు చెబుతున్నారు. నేను తగిన సూచనలు ఇస్తున్నాను. పనులన్నీ కంప్లీట్ అయ్యాయని సదానందం గారు నాకు ఫోన్ చేసి చెప్తే నేను మా పిన్నిలకి, మావయ్యకి అన్ని విషయాలు చెప్పి అందరినీ అమ్మమ్మగారి ఊరు రమ్మని చెప్పాను. ఆ రోజు రానే వచ్చింది. మేమందరం కలిపి అమ్మమ్మగారి ఊరు వెళ్ళాం. ఇంటి ముందు పెద్ద బ్యానర్, సీతారామ గ్రంథాలయం ప్రారంభోత్సవం అని పెద్ద పెద్ద అక్షరాలతో బ్యానర్ వేలాడుతోంది. ఆ ఇంటి రూపురేఖలే మారిపోయాయి. అది చూసి మావయ్య ఆశ్చర్యపోయాడు. సదానందం గారు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఊరి పెద్దలందరూ వచ్చారు. యువతి యువకులు కూడా వచ్చారు. ప్రెసిడెంట్ సదానందం గారు వచ్చి రెబ్బను కట్ చేసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఊర్లో ఉండి మనం ఎవరూ ఏం చేయలేకపోయిన పనిని అమ్మమ్మగారి ఊరు మర్చిపోకుండా ఈ ఊరికే ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పంతో శ్రీమతి మీనా రఘురామ్ గారు ఎంతో పెద్ద మనసుతో ఈ ఊరి యువత యువకులకు ఏదో ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కంప్యూటర్ సెంటర్ని, గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
దీన్ని మనందరం ఇంకా ముందుకు తీసుకుపోవాలి. వారికి, వారి కుటుంబ సభ్యులకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అంటూ సదానందం గారు మాట్లాడారు. నేను చేసిన పనికి అందరూ ఎంతో మెచ్చుకున్నారు. మావయ్య నాకేసి అభినందనపూర్వకంగా చూశాడు. అందరం లోపలికి వెళ్ళాం. షెల్ఫ్లో పిల్లలు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవ్వడానికి కావలసిన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, పెద్దవాళ్ళకి కావలసిన రామాయణ భారతాలు, వివిధ రచయితల పుస్తకాలు అందంగా కనిపిస్తున్నాయి. కుర్చీలు, టేబుల్స్ ఓ పక్కగా ఉన్నాయి. రెండో గదిలో టేబుల్స్, వాటి మీద కంప్యూటర్లు, కూర్చోవడానికి ఆఫీస్ చైర్లు ఉన్నాయి. ఊరిలో పిల్లలు కంప్యూటర్ నేర్చుకోవడం కోసం బయటకు వెళ్ళనవసరం లేకుండా ఇవన్నీ ఏర్పాటు చేశాను. వాటిని అన్నీ మేనేజ్ చేయడానికి ఒక ఇన్స్ట్రక్టర్ని కూడా పెట్టాను. నేను ఏవైతే చేయాలనుకున్నానో అన్నీ రూపుదాల్చాయి. నాకు చాలా తృప్తిగా అనిపించింది. ఈ రూపేణ అమ్మమ్మగారి ఇల్లు 10 మందికి ఉపయోగపడుతుంది అనుకున్నాను. మిగిలిన పోర్షన్ అంతా మా అధీనంలోనే ఉంది. పిన్నులు అడిగారు, ఇంత డబ్బు ఎక్కడిది అని. అమ్మమ్మ నాకు 1 ఎకరం పొలం రాసిందిట. దాని బాపతు డబ్బంతా తాతయ్య తను చనిపోయే ముందు నాకు ఇచ్చారు. అంతవరకు నాకు తెలీదు. అప్పుడే అనుకున్నా అందరికీ ఉపయోగపడే పని చెయ్యాలి అని. వారి పేరు మీద ఏదైనా చెయ్యాలని అనుకున్నా. మావయ్య ఈ ఇల్లు నా పేర రాసినంత మాత్రాన ఇది నాది కాదు, మనందరిది. ఈ ఇంటికి హక్కుదారులు మనందరం. ఎప్పట్లాగే అందరం ఇక్కడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, అప్పుడు వెళ్ళొచ్చు. సరేనా పిన్నిలు అన్నాను. మీనా, వారసుడిగా నేను చేయలేని పనిని మనవరాలైన నువ్వు చేశావు. అమ్మమ్మ తాతయ్య పేరుని స్థిరస్థాయిగా నిలబెట్టావు. అమ్మమ్మ తాతయ్యల విగ్రహాలు నేను తయారు చేయిస్తాను. వాటిని ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేద్దాం అన్నాడు మావయ్య. అలాగే అన్నాను సంతోషంగా. నేనే కనుక అమ్మేస్తే ఈ పాటికి ఎక్కడో బిల్డింగ్ లేచేది, కానీ ఈ ఊరితో మన అనుబంధం తెగిపోయేది. కానీ ఇప్పుడు మన ఇంటితో ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉన్నాయి. దీనికి కారణం మీనా నువ్వే అన్నాడు మనస్ఫూర్తిగా. నేను చేసిన పనికి అందరూ నన్ను అభినందనలు తెలిపారు. ఇంతకు నేను మీకు చెప్పలేదు కదూ, అమ్మమ్మ పేరు సీత, తాతయ్య పేరు రామారావు. నేను చేసిన పనికి వాళ్ళు ఆశీర్వదిస్తున్నట్టుగా చిరుజల్లులు కురిశాయి. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.